నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే అండి. రీసెంట్గా మనం ఇప్పుడు చూస్తున్న వార్త, ఇంతకుముందు ఆల్రెడీ నాగార్జున గారికి జరిగింది. ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారు అభిమాన్ని దగ్గరికి వస్తే తోసేసి వెళ్ళిపోయారు అనే వార్త ఒకటి వైరల్ అవుతోంది. ఇది మీ వరకు వచ్చిందా సమాచారం? అది వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇండిగో సిబ్బంది చిరంజీవి గారు అని వచ్చాడు. సెల్ఫీ అంటే తోసేసి తను వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ని రకరకాలుగా స్పందిస్తున్నారు చాలామంది. అతను ఏదో అభిమాని నీ దగ్గర సెల్ఫీ కోసం వచ్చాడు, నువ్వు అతన్ని ఎందుకు తోయాలి, అంత అహం ఎందుకు అని కొంతమంది. చాలా ప్రయాణం చేసి అలసిపోయి వస్తే ఇలా మీద పడితే కూడా తప్పే కదా అని మెగా ఫ్యాన్స్. ఇప్పుడు దీంట్లో ఎత్తుపల్లాలు మాట్లాడుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ గతంలో బాలకృష్ణ మీద ఉండేది ఇలాంటివి. అభిమాని వస్తే కొట్టాడని, సెల్ఫీ అడిగితే పక్కకు నెట్టాడని. అది బాలకృష్ణ గారి విషయం ఏంటంటే, ఆయనకు మనుషులు ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడు కొంతమందికి ఎవరైనా మీద పడితే నచ్చదు, వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎవరైనా ముట్టుకున్నా నచ్చదు. ఎవరి స్వభావం అలాంటిది. అది షూటింగ్లోనే కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, బయట కావచ్చు, ఇంట్లో కూడా కావచ్చు. అంతే, తన పర్మిషన్ లేక కనీసం ఒక దగ్గర కూర్చోడానికి వాళ్ళు ఏదో ఏకాంతంలో ఉంటారు, వచ్చి మీద గబగబా పడిపోతే కొంతమందికి నచ్చదు. ఆ మెంటాలిటీతో ఆయనకి చిరాకు రావడం కామన్. నెక్స్ట్ వీరసింహారెడ్డి ఫంక్షన్కి ఆయన సక్సెస్ మీట్కి వెళ్తుంటే, ఆ సినిమాలో ఆయన ఏదో ప్రదర్శించాడు ఆడియో ఫంక్షన్కి. యాక్చువల్లీ అక్కడ జరిగింది, ఒంగోలులోనే ఎక్కడో జరిగింది. మూవీలో కళ్ళజోడిని ఇక్కడ పెట్టుకొని ఏదేదో స్టంట్ చేసేది ఉంది. ఆడియో రిలీజ్ వేడుకలో అది చేసి చూపిద్దాం అనుకున్నాడు జనాలకి, బాగా ఎంజాయ్ చేస్తారు కదా అని. ఆయన ఇలా పెట్టుకొని అలా వస్తున్నాడు. ఎవరు అభిమాని హడావిడిగా శాల్వా తీసి ఆయన కప్పబోయాడు. ఇలా అది కింద పడింది, తొక్కారు. అది ఆయన పెట్టుకోలేడు. అలా అని ఆయన అనుకున్న ఒక థీమ్ పాడైపోయింది, ఓ ప్రమోషనల్ స్టంట్. కోపం వచ్చి ఆయన నెట్టాడు. అంటే సిట్యువేషన్కి అర్థం ఉంది వీళ్ళు చేస్తే. అంటే ఇక్కడ చాలామంది మరి బాలకృష్ణ చేస్తే అలా మాట్లాడట్లేదు, చిరంజీవి చేస్తే మాట్లాడటానికి 2-3 కామెంట్లు చూసా. సో దానికి ఆన్సర్ చెప్తున్నా. సిట్యువేషనల్గా జరిగింది. ఇప్పుడు చిరంజీవి గురించి మాట్లాడుకుంటే, గరికపాటి ఇష్యూలో ఆయన సెల్ఫీ అడుగుతుంటేనే, సెల్ఫీల కోసమే ఆయన వెళ్తుంటే ఆయన తిట్టాడు, చిరంజీవి గారు మీ సెల్ఫీల కార్యక్రమం కాసేపు పక్కన పెట్టండి, నేను ప్రవచనం చేసుకుంటే సారీ అండి క్షమించండి అన్నాడు. అంటే అభిమానులు అడిగితే సెల్ఫీ ఇవ్వకూడదా అండి, ఏదో ఇచ్చానండి నా తప్పైతే క్షమించండి అన్నట్లు అక్కడ వినయం ప్రదర్శించాడు. అప్పుడు చాలామంది అబ్బా మెగాస్టార్ ఎంత డౌన్ టు ఎర్త్, గరికపాటికే బుద్ధి లేదు, ఆయన అభిమాని అడిగితే ఎంతసేపు అంటే అంతసేపు, ఎంతమంది మహిళలు అంటే అంతమంది మహిళలు అడిగగానే నిదానంగా వెళ్ళి సెల్ఫీ ఇచ్చాడు అని అన్నారు. అదేంటి, జనాల ముందు కెమెరాలు ఉన్నాయి కాబట్టి, 10 మంది మాట్లాడుకుంటారు కాబట్టి, అంతమంది ఉన్నారు కాబట్టి అది జరిగింది. ఎయిర్పోర్ట్ సిట్యువేషన్ లేదు, సభా ఇవన్నీ లేవు, కెమెరాలు ఉండవు, నీ పర్సనల్ టైం వస్తున్నప్పుడు అభిమాని వస్తే తోసేసావు. దీన్ని ఎలా చూడాలి? అంటే కెమెరాల ముందు ఒక యాక్టింగ్, కెమెరాలు లేకపోతే ఇంకో యాక్టింగా? అంతే కదా. ఇప్పుడు బాలయ్యకి నువ్వు ఇంటికి వెళ్ళి ఆయనను ముట్టుకున్నా సరే చెంప మీదకి వెళ్ళి ఒకటేస్తాడు, ఆయన పర్మిషన్ లేకుండా ముట్టుకుంటే. అదంతే అది. సో కొంతమందికి నచ్చవు. ఇప్పుడు నేనైనా సరే మామూలు నడుస్తుంటే వెనకాల ఎవరన్నా ఉంటే కొంచెం ఆగుతాను, ఎందుకంటే నాకు వీపు వెనకాల ఎవరన్నా ఉంటే నచ్చదు. అండ్ ఈవెన్ సేమ్ సిట్యువేషన్, నా పర్మిషన్ లేకుండా నన్ను ఎవరైనా ముట్టుకుంటే నాకు చిరాకు. అది ఎవరైనా సరే వాట్ ఎవర్. కొంతమందికి ఉంటుంది ఆ ఫోబియా, నాకు ఉంది కాబట్టి నేను అర్థం చేసుకున్న మనిషిని అంతే. కాకపోతే ఏంటంటే, ఇక్కడ అభిమాని సెల్ఫీ అడిగిన సిట్యువేషన్లో నేను గతం నుంచి తీస్తే మన కళ్ళ ముందు జరిగినవి పెద్ద ఇష్యూలు అయినవి. అది ప్రోగ్రామ్ అలై బలై, నాంపల్లి గ్రౌండ్స్లో అలై బలై అంటే వచ్చి అందరినీ కౌగలించుకొని అలై బలై చేసుకోవాలి. అట్లాంటి ఒక ఫ్రెండ్లీ కార్యక్రమానికి నువ్వు వెళ్ళావు. ఫ్రెండ్లీగా అందరు నిన్ను అడిగేసరికి ఆ ఫ్రెండ్లీ కార్యక్రమం థీమ్కి అడ్జస్ట్ అయ్యేలాగా సెల్ఫీలు ఇచ్చావు. పర్సనల్గా నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే బాగా సెల్ఫీ అంటే బా అని చెప్పి తోసేసావు. సో అంటే ఇక్కడ అంటే కెమెరా ఉంటేనే డ్రామా అని అర్థమవుతుంది కదా. సో దానికి చాలామంది కామెంట్లు అలా పెడుతున్నారు అంతే. ఇక్కడ రియల్లీ నిజంగా ఆయనకి ఇష్టం లేకపోతే, ఇప్పుడు కాదమ్మా నేను కొంచెం చిరాకులో ఉన్న తర్వాత అని చెప్పొచ్చు, లేకపోతే నో ప్లీజ్ అని కూడా అనొచ్చు. తొయ్యాల్సిన పని లేదు మనిషిని అంత ఇదిగా. అంటే ఎవరో ఒకరు రికార్డ్ చేశారు కాబట్టి బయటకు వచ్చింది. ఇలా రికార్డ్ చేయని ఎన్ని తోసుంటారో తెలియదు కదా. అంటే హోటల్ సిబ్బందిలో బెల్ బాయ్స్ అవ్వచ్చు, మీరు ఏదైనా హోటల్లో దిగితే మీ లగేజ్ మోసే బెల్ బాయ్ కూడా సార్ అంటే ఇట్లా తోస్తావు. రెస్టారెంట్లో వెయిటర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా సరే ఏ కార్మికులు అయి ఉండొచ్చు, ఎక్కడైనా కామనే కదా. సో జనాల రియాక్షన్ మాత్రం కరెక్టే.
ఈ మధ్య కాలంలో సిచ్యువేషన్స్ రెండింటిని మ్యాచ్ చేస్తేనే వాళ్ళ సెల్ఫీలు అడిగారండి అందుకే ఇచ్చాను, నేను ఏమైనా తప్పు చేస్తుంటే క్షమించండి అని క్షమాపణ చిరంజీవి. సేమ్ ఇక్కడ కూడా ఇంకొక ఆయన సెల్ఫీ అడిగితే అలా తోసేసాడు. సో రెండు మ్యాచ్ అవ్వట్ల, అంతే, అంతమించి ఏం లేదు.